కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. తర్వాత మీరు మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు తెల్లవారుజామున 3:30కే లేస్తారని, అర్లీగా పనుకుంటారని విన్నాను నేను. అందులో నుంచి ఏమైనా పవన్ డ్రైవ్ చేసుకున్నారా? మీకు వాట్ ఇస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్? షూటింగ్ ఉంటే 3:45కి లేస్తాను, షూటింగ్ లేకపోతే 4 o'clock లేస్తాను. నాకు 4:30కి అంతా జిమ్కి వెళ్ళిపోవడం, 6:30కి అంతా స్నానం చేసేసి 7కి అంతా. దీనికి ముందు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేవాడిని నేను. ఇక్కడ పిల్లల్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసేవాడిని. ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు 5:30కంతా 5:30-6కంతా మేకప్ కూర్చుంటాం. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే 9:30-10కంతా పడుకుంటానండి. నాకు 6 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ. అండ్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే నేను పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. వెంటనే మంచం ఎక్కినంటే అది చాలా పెద్ద ఆరోగ్యము, అది పెద్ద గిఫ్ట్. అది గిఫ్ట్. అది మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, అక్కడ న్యూజిలాండ్ షూటింగ్ జరిగేటప్పుడు అంతా, నీకు ఎలా నిద్ర పడుతుందిరా? నాకు నిద్ర పడట్లేదు, రేపు షూటింగ్ ఏమవుద్ది, అదేముంది, ఇదే నీకు ఎలా నిద్ర వస్తుంది? కానీ పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. అది నేను నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ నా పిల్లలు. నాకు పిల్లలు లేనప్పుడు, లొకేషన్లో పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి లొకేషన్లో వేరే వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉంటాను. పిల్లలంటే ఇష్టం. అక్కడ ఆ ఎనర్జీ, ఆ ఇన్నోసెన్స్, వాళ్ళని మెప్పించేది చాలా కష్టం. అది వాళ్ళతోనే ఆడుకుంటూ వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం మనం. వాళ్ళ ప్యూర్ కదా, వాళ్ళకి చాలా ప్యూర్. పిల్లలతో మీరు గడిపినంత టైము, ఆ ఆనందం అది దేంట్లోనే ఉండదు. సో 9:30 కల్లా మీరు పనుకొని 9:30-10 కదా, మార్నింగ్ 4 o'clock కంపల్సరీ లేచి. ఎందుకు అడుగుతున్నానంటే ఇదంతా అన్ని లైఫ్ స్టైల్. ఓన్లీ వన్ థింగ్ నేను నేర్చుకోవాలనుకునేది, కరెక్ట్గా తినాలని నేర్చుకున్నా. ఊర్లో ఉన్న చెత్తంతా కూడా తింటాను నేను. ఐఎమ్ ఎ ఫుడీ. ఈటింగ్ హ్యాబిట్స్ కానీ కరెక్ట్గా ఉంటే ఆరోగ్యం, మీరు ఎక్సర్సైజ్ వారానికి 2 సార్లు చేసినా ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. అది నమ్ముతాను నేను. అంటే మొత్తం మీ ఫిజిక్ని మెయింటైన్ చేయడంలో వాట్ ఆర్ ది సీక్రెట్స్? డైట్ ఈస్ ద మేజర్ ఇదండి. కానీ నేను అన్నీ తింటాను, కానీ లిమిట్గా తింటాను. నేను తినేటప్పుడు అందరూ అడుగుతారు, నువ్వేంటి కేక్ తింటున్నావు, చాక్లెట్ తింటున్నావు? నాకు చాక్లెట్లు, బిస్కెట్లు ఎక్కువ తింటాను నేను. ఎలా తింటున్నావు నువ్వు ఎలా, నీకు షూటింగ్ ఉంది కదా, ఎవరైనా యాక్టర్ కదా, అది ఇదని. మితంగా తింటే ఏదైనా తినచ్చు. అతిగా మీరు అన్నం తిన్నా తప్పే, మీరు కూరగాయలు కూడా అతిగా తిన్నా కూడా తప్పే. సో ఏదైనా, ప్రేమించడం అయినా సరే, దేనైనా మనం ఏదైనా మితంగానే చేస్తే అన్ని కరెక్ట్గా ఉంటుంది. సో మీ సీక్రెట్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్లో ఆహారాన్ని అన్నీ తింటాము, మితంగా తింటాము, అర్లీగా పనుకోవటం, అర్లీగా లేవటం, అది మీరు బ్రహ్మముహూర్తంలో లేస్తున్నారు. ఆ టైం అద్భుతమైన ముహూర్తం అది. నాకు ఆ టైం నా టైంగా అనిపిస్తుంది. నాకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నో ఫోన్ కాల్స్, నథింగ్. నాకు జిమ్కి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ ఫుల్ ఎనర్జీ. నాకు ఐ లైక్ డూయింగ్. ఎందుకు జిమ్కి వెళ్తారంటే ఐ లైక్ డూయింగ్ ఇట్. బాడీ మెయింటైన్ చేయాలి, అంతా ఉండాలి, బట్ ఐ లవ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో మీ అర్లియర్ లైఫ్ బిఫోర్ కన్నప్ప ఈ లైఫ్ స్టైల్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ని, ఫిజికల్ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. కన్నప్ప ప్రయాణంతో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయిందని చెప్పి విపరీతంగా ఇంప్రూవ్ అయింది. తర్వాత కన్నప్ప కథ దగ్గరకు వస్తే, ధూర్జటి రాసిన కథ అది అందరికీ తెలిసింది. దాన్ని మీరు మార్చుకుంటూ వచ్చారు, మీరే రైటర్గా చెప్పారు. ఇందులో మీరు ఈ స్కూల్లో, ఫిల్మ్ స్కూల్లో ఈ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా మీద మీకు ప్రత్యేకత ఉండటం వల్ల అది మీకు ఉపయోగపడిందా ఈ ప్రయాణం? బాగా. నేను చదివానండి దాని గురించి. నేను డిప్లొమా చేస్తున్నాను, యుఎస్లో చేశాను స్క్రీన్ రైటింగ్. ఇది చేయడం వల్లే నాకు, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇది రాసేటప్పుడు నాకు మిగతా వాళ్ళు సహాయం కూడా చేశారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్క్రిప్ట్ రైటర్స్ ఈ సినిమాకి నాకు సహాయం చేశారు, పరశురి గోపాలకృష్ణ గారు. ఆయన మహానుభావుడు. ఆయన స్క్రీన్ ప్లేలో కానీ, స్క్రీన్ రైటింగ్లో కానీ, స్క్రిప్ట్స్లో కానీ ఆయన అందించినటివి నిర్మోహమాటంగా, లేదురా ఇది బాగాలేదురా అని చెప్పడం కానీ. రెండోది, ఆయన ఎంత గొప్ప రైటర్ అంటే, ఈ ట్రెండ్కి కూడా మీటర్ పట్టుకునే రైటర్ ఆయన. అడ్వాన్స్డ్గా ఉన్నాడు ఆయన. అడ్వాన్స్డ్గా. మా నాన్నగారికి ఎక్కలా కొన్ని పాయింట్స్ నేను చెప్పేటప్పుడు, ఆయన నాన్నగారికి చెప్పే విధానం చెప్పాడు, లేదు బాబు ఇది కరెక్టు, నువ్వు అనుకునేది తప్పు, బాబు వెళ్ళేది కరెక్ట్గా వెళ్తున్నాడు, కుర్రోడు చెప్పింది ఇది కరెక్ట్గా ఉంది అని ఆయన నా తరపున కూడా ఫైట్ చేశాడు ఆయన. ఎందుకంటే నాన్నగారి ముందు నేను ఎక్కడ మాట్లాడేది, నేను మాట్లాడే అంత
అంటే ఈ జనరేషన్కి ట్రెండ్ మీరు అన్నారు కదా, భక్త కన్నప్ప బాపు గారు తీశారు, కన్నడంలో మన రాజ్ కుమార్ చేశారు, అది చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమా తీస్తున్నాం కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమవటం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేశాము. అంటే ఏ జనరేషన్కి ఎలాగా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే చేసాం కానీ, లేకపోతే యుద్ధాలు అవన్నీ ఆ కన్నప్ప టైంలో ఉన్నాయో లేవో మనకు తెలియవు. కానీ వాళ్ళకి గూడాల మధ్యన మనస్పర్ధాలు ఉంటాయి, అది ఎక్కడైనా కామనే. ఈ యుద్ధాలు ఇవన్నీ ఈ జనరేషన్కి నచ్చేలాగా మనం చేసాం. కానీ నేను చేసిన రీసెర్చ్ చాలా ఉండింది శర్మ గారు. నాకు చాలా ఇప్పుడు ఈ బాణం చూసారంటే అతను పట్టుకునింది ఎడం పక్కనే పట్టుకుంటాడు. శ్రీకాళహస్తి ఈశ్వరుడి లింగం బయట కన్నప్ప విగ్రహం ఉంటుంది, అది చాలా మందికి తెలీదు. కన్నప్ప విగ్రహం లెఫ్ట్ సైడ్లోనే అతను బాణం పట్టుకొని ఉంటాడు. ఆయన ఆటపికుడుగా అతను ఊర్లోకి వెళ్ళి ఆయన విగ్రహం దగ్గర కూడా లెఫ్ట్ సైడ్ పట్టుకొని ఆ చిన్న పట్టుకున్నాను నేను. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు శ్రీకాళహస్తి గుడికి మన తెలుగు వాళ్ళు వెళ్తారు, అంతా చేస్తారు, పూజలు చేస్తారు, రాహుకేతు పూజ చేస్తారు, అంతా చేస్తారు. మన వాళ్ళ అబ్జర్వేషన్ ఎంత అంటే ఈ జనరేషన్ గురించి మాట్లాడుతాం, ఈ తరం గురించి. మా జనరేషన్ గురించి లింగాన్ని అలాగ పెట్టినప్పుడు ఏంటి లింగాన్ని ఇలా పెట్టాడు, ఇదేదో కొత్త లింగంగా ఉంది ఏంటి అని నాకు షాక్ అయ్యాను నేను. అంటే ముందు సినిమాల్లో లేని డీటెయిల్, అంతకుముందు సినిమాల్లో కూడా డీటెయిల్ లేదు. లింగాకారం అందరికీ తెలిసింది ఇంతే, ఆ లింగాకారం అలాగే ఉండాలి కదా, ఇతను కొత్తగా ఒక లింగాన్ని తీసుకొచ్చాను. దాని చుట్టూ కూడా పెద్ద చర్చ జరిగింది యాక్చువల్గా. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అసలు వాయులింగం, భూప్రపంచంలో వాయులింగం ఉంది. అసలు పంచభూతాల లింగాలు ఉంటాయి, దాంట్లో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. వాయులింగాన్ని ఆ రూపం ఎందుకుంది, శ్రీకాళహస్తి అన్న పేరు వచ్చింది. అసలు శివుడు వాళ్ళు చేసిన పూజలకి మెచ్చి లింగాకారం రూపం కూడా ఆ రూపాన తీసుకొచ్చాడు శివుడు. అసలు అది కూడా తెలుసుకోకుండా మీరు ఎలాగా విమర్శిస్తారనేది నాకు అర్థం కాదు. నాకు దీనికి ముందు సినిమాల్లో ఎందుకు ఆ లింగం, ఎందుకు ఆ రూపాన్ని పెట్టారు నాకు ఈ రోజుకి అర్థం కావట్లా. నాకు ఆ బహుశా దాని ఆన్సర్ బాపు రమణ గారే ఇవ్వగలరేమో కానీ లింగాకారం ఇప్పుడు మనం చూపించిన లింగాకారమే కదా ఈ సినిమాలో చూపించింది. అంటే అక్కడ ఉన్నదే మీరు చూపించారు. అది 3 feet 11 inches ఆ విగ్రహం, గుడి లోపల ఉండే విగ్రహం. అవును. అక్కడ ఒక ఆర్టిస్ట్ దాదాపు ఒక 15 రోజులు దర్శనం తీసుకుంటూ దాన్ని చూసుకుంటూ గీసుకుంటూ అక్కడ ఉన్న పంతుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతూ స్వామిల్ని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో గీసి వాళ్ళతో ఓకే అనిపించి దాని తర్వాత దాన్ని మేము ఇక్కడ మోల్డ్ చేసాం. కానీ 3 feet 11 inches మోల్డ్ చేయాలి. నాకు భయం, ఎందుకంటే యాజ్ ఇట్ ఇస్ అలా చేయకూడదు మనం, అది కొన్ని ఆచారాలు అన్నీ చేయాలి. సో దాని తగ్గట్టు మనం ఆ లింగాన్ని కొంచెం ఒక 2-3 ఇంచులు తక్కువ చేసి మనం చేసాం. అంటే యాజ్ ఇట్ ఈజ్గా దాని రెప్లికా లాగా కాకపోయినా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆల్మోస్ట్ దాని దగ్గరగా మీరు తయారు చేశారు. అవును. కింద సాలిపురుగు ఉంటుంది, సైడ్ ఏనుగు దంతాలు ఉంటాయి, పైన 5 తలల పాము ఉంటుంది. ఇది ఆ లింగం విశేషం, వాయులింగం విశేషం. ఇది తెలియలే చాలా మందికి. నాకు షాక్, ఏంటి ఇదానే ఇలాగో ఇన్ని సంవత్సరం పెద్ద వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఏంటి లింగం అలవాటైన లింగం పెట్టాలి కదా. అలవాటైన లింగం కాదు అసలు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నేను దాన్ని న్యాయం చేయాలి కానీ నేను అన్యాయం చేయకూడదు కదా. కాబట్టి ఏంటంటే కంపారిటివ్గా చాలామంది గతంలో సినిమాల్లో చూసినవి, వేరే లింగాలు చూసినవి అవే ప్రింట్లు మనసులో పెట్టుకొని కంపారిటివ్గా దీని మీద విమర్శలు చేశారు. కానీ యాక్చువల్గా మీరు అక్కడైతే యాజ్ ఇట్ ఈజ్గా ఏ లింగం గుడిలో ఎలాగుందో అలాగే తీసుకొచ్చి చూపించాం అంతే. ఇప్పుడు ఎన్నో వందలు వేల సంవత్సరాలు అయింది కాబట్టి కింద సాలిపురుగు అనేది డీటెయిల్ లేదు. అప్పుడు డీటెయిల్ ఉండేది, వాడుకలో అది కొంచెం ఇదేం డీటెయిల్ తగ్గింది. కానీ సాలిపురుగు ఉంది అని అక్కడ ఉంది. అక్కడ ప్రధాన కాళహస్తి కదా, అది దాని పేరే అది కదా. సో మీరు చరిత్రని, గతంలో రాసిన చరిత్రని, పురాణాల్లో ఉన్నది చరిత్రని దాన్ని వక్రీకరించకుండా యాజిటీజ్గా ఆ చరిత్రకు సంపూర్ణంగా న్యాయం చేశారా? ఎక్కడైనా దానికి పక్కకి వెళ్ళారా? దూర్జటి గారు రాసిన ఒక కావ్యాన్ని బేస్ చేసే మనం అందరం చేసాం. కానీ ఆయన చెప్పినంత ఇది కూడా చేయలేదు. పుక్కిటి నీళ్ళు దేవుడి పైన ఊసాడు, స్నానం చేయించాడు అన్నాడు. అవును, అది పుక్కిటి నీళ్ళు అంతే ఏంటి? అవును, అలా చేయలే. అది చేయడానికి కూడా భయం. కానీ వీడు నోటితో అభిషేకం ఎందుకు చేశాడు దేవుడికి అనేది ఒక రీజన్.
దాన్ని కూడా కొంతమంది విమర్శించారు. ఏం పాత్రలో తీసుకురావచ్చు కదా, దీంట్లో తీసుకురావచ్చు కదా, దాంట్లో తీసుకురావచ్చు కదా అని. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. అది సినిమా మొత్తం చూస్తే అర్థం అవుతుంది. అర్థం కాకుండా ఒక షాట్, దానికి ముందు షాట్ ఎందువల్ల అది జరిగింది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సినిమా చూస్తే అందరికీ ఆన్సర్లు వస్తాయి. సో అండ్ దూర్జటి గారి కవి కూడా ఏంటి, దాంట్లో వాళ్ళ ఫాదర్ పేరు, వైఫ్ పేరు, నీలా అని అది అని అన్నీ రాశారు. కానీ చిన్నప్పుడు తిన్నడేంటి, అదేంటి, ఇదేంటి అని రాయలే ఆయన. అదంతా ఏ సినిమా చేసిన వాళ్ళ కల్పితం. అలాగే ఇది నా వర్షన్ ఆఫ్ కన్నప్ప చిన్నప్పుడు.